కుక్కలకి గృహపాల అంటారంటే ఇంటిని రక్షిస్తారని. నిజంగా మన శాస్త్రంలో కుక్కల్ని పెంచాలి, పెంచడం అనేది ఉంది. అది కాకపోతే కుక్కరికి ఒక స్థానం ఉండాలి. అది బెడ్రూమ్లో, ఇంట్లో వాళ్ళు భోజనం చేసే సమయంలో పక్కన కూర్చోబెట్టి అది కాదు. ఇంట్లో అందుకనే గృహపాల అంటారు. కుక్క ఉండాలి, కుక్కనికి స్థానం బయట ఎల్లప్పుడూ ముట్టుకునేది కాదు. కానీ ఇప్పుడైతే మనం చూస్తున్నాం కుక్కలకి ముద్దాడేది అది ఎలా సంస్కారము. నేను ఒకసారి సాయంత్రం వాకింగ్ వెళ్ళినప్పుడు ఇప్పుడు పిల్లలకి డై వేసి ఉంటారు, ఏముంటారు అది చిన్న డైపర్, ఎందుకంటే గలీజు మనకి కాకూడదు అని. అయితే వాకింగ్ తీసుకున్నప్పుడు కుక్కలకి వీళ్ళు కడుగుతారనమాట. ఇదేం ప్రారంభం వచ్చింది. నేను నిజంగా మనం ఒకసారి నేను చూసాను, అది దానికన్నా దురదృష్టం ఇంకా దాని పుణ్యం అది. అంటే తమ పిల్లలకి వాళ్ళు చేయట్లేదు, కుక్కలకి చేస్తున్నారు. అంటే ఇంకేం దీనికైనా దురదృష్టం ఇంకేం చెప్పండి. అంటే శాస్త్రం మనకి చెప్తుంది కుక్కలు కానీ గృహపాల అని, దాని పేరే గృహపాల అంటే ఇంటిని రక్షించేది, ఎవరైనా వస్తే మురిగేది. ఆ విధంగా కుక్కల వాసన ఉంటే పాములు గీములు ఇంట్లో రావు, సో అనేక రకాలుగా అది మంచిది. అది అయితే అది దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలో తప్ప విపరీతంగా అది పెట్టకూడదు అనేది శాస్త్రం మనకి చెప్తుంది. అది తెలుసుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు అప్పుడైతే పెద్ద పెద్ద ఇల్లులు వరాండా గిరాండా ఉండేది, ఇప్పుడు ఎక్కడ స్థానమే లేదు. అది వేరే మాట. అంటే మాటికి చెప్తున్నా, ఏముండి మీరు అన్ని ప్రాణుల మీద దయా చూపెట్టాలని శాస్త్రం చెప్తుంది, మీరు కుక్కల్ని పెంచకూడదు అంటున్నారు కదా. అంటే పెంచకూడదు అనేటువంటిది కాదు, అక్కడ ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి తప్ప విపరీతంగా ఇంట్లో అన్ని చోట్ల తిప్పించేది, దాని పక్కన కూర్చోబెట్టి భోజనం చేసేది, దాని పక్కన పెట్టుకొని పండుకునేది, ఈ విధంగా కాదు అనేటువంటిది మనం తెలుసుకోవాలి ప్రాసంగికంగా. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ఆ కుక్కలకి బిస్కెట్లన్నీ వేస్తుంటారు, అది వినోదం ఉంటుంది, ఒక ఆనందంగా ఉంటుంది. అవి తింటుంటాయి, వీళ్ళు ఏది చెప్తే అది వింటుంటుంది, ఆ విధంగా అది ఇది చేస్తూ ఉంటుంది. ఒక వాళ్ళకి సంతోషదాయకంగా ఒక ఇది ప్రకారం చేస్తుంటారు. ఆ విధంగా కుక్కలకి వేసిన విధంగా నీకు వేస్తున్నారు, నేను తింటున్నాను, ఇంకా నీకు ఇది లేదా? అప్పుడు దుర్యోధనకి వాళ్ళు ఏం చేయాలంటే, అప్పుడు ఒక విధుల్లో ఒక మాట చెప్తాడు. వాళ్ళైతే భక్తితో చేస్తున్నారు, లేదనట్లేదు. ఒక వయసు వచ్చిన తర్వాత వైరాగ్యం ఉండాలి. అన్ని విషయాలకి మనం మాట్లాడకూడదు, అన్ని విషయాలకి వాళ్ళు అడిగితే ఎప్పుడు మాట్లాడాలి. ప్రాణాపాయం వచ్చిందంటే, ఏదైనా దురదృష్టవశాత్ ఏదైనా జరగరాని జరిగితే, చూడండి ఇట్లా చేయకూడదు, ఇట్లా చేయకూడదు, ఈ విధంగా ఉండాలి అనేటువంటి విధంగా మనం చెప్పాలి అంట. లేకుంటే వాళ్ళు స్వాతంత్రం వాళ్ళకు కొంచెం చేస్తుంటారు, చేసుకొని వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వకపోతే వాళ్ళు ఎప్పుడు నేర్చుకోవాలి. కొంచెం ఏదో తప్పుతారనుకోండి, తప్పితేనే వాళ్ళు నేర్చుకుంటారు, ఏది తప్పకపోతే ఎట్లా నేర్చుకుంటారండి. అందుకని ఎవరైతే అహంకారంగా వృద్ధాప్యంలో ఉంటారో దానంత దురదృష్టం ఇంకొకటి లేదు అని, దానంత దురదృష్టం లేదు. తర్వాత తన ఇంకోటి అంటే దుష్ట స్త్రీ సహవాసం. ఎవరైతే దుష్ట స్త్రీ సహవాసం చేస్తారో వాళ్ళు దురదృష్టం. ఒక 4 రోజులు బాగా క్షేమంగా ఉండొచ్చట మహాభారతంలో. లేకుంటే ఇతిహాసం మనం చూస్తాం, ఆ కాలంలో చాలా శ్రీమంతులు ఎవరు అంటే గణికలు అంటుంటారంట. ఎందుకంటే డబ్బులు వాళ్ళ దగ్గర చాలా ఉంటాయి. సో ఆ విధంగా ఎవరైతే ఆ సహవాసం చేస్తుంటారో, గణికలు ఒక సహవాసం చేస్తుంటారో, డబ్బులు ఉన్నంత వరకే సుఖంగా ఉంటారు, డబ్బులు లేదంటే సుఖంగా ఉండరు. అందుకని వాళ్ళ సహవాసము మంచిది కాదు, అది దుఃఖదాయకమే. ఎందుకంటే డబ్బులు ఉన్నంత వరకు మర్యాద, రాజమర్యాద ఉంటుంది. డబ్బులు లేదంటే అయిపోతుంది. తర్వాత దానికి అలవాటు పడి ఉంటాడు, ఇక్కడ బ్రతకలేడు, అక్కడ ఆ భోగం చేయలేడు, ఆ ఒక దురవస్థ ఆయనకి వస్తుంది. తర్వాత ఒక సహవాసం చెడ్డదైతే కొందరు మంచిగా ఉంటారు, కొందరికి అవకాశం చూస్తుంటారు, ఎప్పుడు ఈయనలో ఉండేటువంటి సంపదాన్ని దోచుకోవాలి అనేటువంటిది. ఆ విధంగా దుష్ట సహవాసం చేసినట్టయితే వాళ్ళ యొక్క సంపర్కంతో అన్ని చోర అపహృతై, అంటే ఆ చోరలతో దొంగలించబడేటువంటిది. అలాంటి సందర్భంలో మనం ఏం మిగిల్చుకుంటామండి చెప్పండి.